మీ థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్ ఏదండి? 'శివ' ఎక్కడ చూసారు? ఏ థియేటర్‌లో చూసారు? అప్పుడున్న నేను చెన్నైలో మాకు ప్రీవ్యూ థియేటర్ ఒకటి ఉండేది. బట్ అందరం చూసాం. చాలా పెద్ద థియేటర్ అది. అది రెగ్యులర్గా అందులో అంటే ప్రీవ్యూ థియేటర్ అది. ప్రీవ్యూ థియేటర్లో ఇంటర్వెల్కే రాఘవేంద్రరావు గారు బొకే పంపించాడు. బహుశా చూస్తున్నాడు. ఇంటర్వెల్ అయ్యే లోపలే ఫోన్ చేసేసాడు. ఇంటర్వెల్కి బొకే వచ్చేసింది. మేము కూడా స్టన్ అయిపోయాం. ఎందుకంటే అంతకుముందు మేము అక్కడ సినిమా ఏమో ఇక్కడ ప్రాసెస్ మాకు తెలియదు కదా అంత. ఇంకా అది మధ్యలో మర్చిపోయాడు. ఇంత చేస్తే నన్ను తీసేసాడు రైటర్గా. అవును. నేను కాదు ఎందుకు తీసేసాడంటే ఫస్ట్ జోకులు బాగాలేదని జోకులన్నీ కట్ చేసి ఉంచాం కదా. అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని. రీడింగ్ ఇక్కడ జరిగింది. చాలాసార్లు చెప్పా ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ నాకు 7 o'clock ఎప్పుడో వర్షం పడుతుంది. ఈ స్క్రిప్ట్ అందించలేకపోయి రాత్రి నుంచి కొడుతుంది వర్షం. అప్పటికి మనకు కార్లు గీర్లు ఫోన్ చేస్తే వెంటనే రావడాలు అవేం లేవు. కారు పంపిస్తే వచ్చేది కానీ అది ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడో వచ్చేది. నేను వెళ్ళిపోతే ఏం చేశానంటే దాన్ని ఒక రాసేసిన వర్షన్ ఏమో జోకులన్నీ తీసి మళ్ళీ తిరగ తీసేసి అది చేసి ప్లాస్టిక్ కవర్ వేసి రబ్బర్ బ్యాండ్లు అవన్నీ వేసి మా సివిఎల్ నరసింహారావు నాకు మిత్రుడు ఉన్నాడు లాయర్. చిన్న ఉపకారం రా నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నా మా ఇంట్లో కలెక్ట్ చేసుకుని స్టూడియోలో వర్మ గారికి ఇచ్చేసాడు. వాడి కారు ఉంది ఇచ్చేసాడు. నాకు మళ్ళా నాకేం రెస్పాన్స్ ఫోన్ ఏమీ లేదు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమిటంటే ఎప్పుడైతే జోకులు కట్ చేశానో నచ్చలేదు, వేరే వాళ్ళతో రాయించుకుంటున్నాడు. నాకు బాగా జ్ఞాపకం హార్స్లీ హిల్స్లో హరి అనుమోల్ సినిమా ఏదో చేస్తున్నప్పుడు రాయడానికి వెళ్ళి అక్కడ వేషం కూడా ఫస్ట్ టైం అక్కడ పేర్లో శివ అని చైన్ పట్టుకుని ఎర్రగా ఆ వర్డ్స్ పోస్ట్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఉండగా వచ్చింది నాకు. నేను లేను, నా పేరు లేను, త్వరలో వచ్చేసి అక్కడి నుంచి వచ్చాక నేను చెన్నైలో నేను మా ఆవిడ ఇంకా మాకు పిల్లలు పుట్టలేదు. ల్యాండ్ ఫోన్ కనుక్కుంటా శివనాగేశ్వరరావు ఫోన్ చేశాడు. భరణి ఏమిటి వై యు ఆర్ నాట్ ఇన్వాల్వ్, ఎందుకు సినిమా వదిలేసి? నేను వదలలేదా బాబు, ఆ డైలాగ్ ఎప్పుడైతే కరెక్షన్ చేసి ఇచ్చానో మళ్ళీ నాకు ఫోన్లు పంపలేదు. ఇప్పుడు ఇక్కడ చెన్నైలోనే ఉన్నాడు, ఒకసారి హలో అని రాదా అని. నాకేం ఇగో నాకేముంది అంటాను. ఫోన్ చేశా, భరణి అవర్ యూ, బాగున్నాను సార్. అదే సార్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అట్ట కదా సినిమా, ఆల్ ది బెస్ట్ అని. ఓకే ఎక్కడున్నారు మీరు అన్నాడు. నేను నా ఇంట్లో ఉన్నాను సార్, నేను ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను. ఓకే సార్ నేను ఒకసారి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఇంటికి వద్దు, ఈవినింగ్ ఫ్లైట్ 5కో 6కో సార్ రండి సార్ అన్నా. నా వస్తాడని నమ్మకం లేదు నాకు. ఏదో ఫోన్ చేసినాడు కాబట్టి ఏదో అనాలని ఓకేనా కుదిరితే కలుద్దాం అన్నట్టు మాట్లాడాడు. కట్ చేసి 4ంటికి కారు, ఎందుకంటే సినిమా వాళ్ళకి తెలుసు కదా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి నా ఇల్లు. వచ్చాడు. మావిడ పురిటికి వెళ్ళింది, నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో, అసిస్టెంట్స్ కూడా ఎవరు లేరు. ఒక చోట కింద పరుపులు వేసి, అప్పట చెన్నై పద్ధతి కింద పరుపులు కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఛాయ్ కావాలి భరణి అన్నాడు. నేను వెళ్ళి నాకు వంటొచ్చు కాబట్టి టప్ప ఛాయ్ పెట్టి సిప్ చేస్తూ నా వెనకాల శ్రీదేవి క్యాలెండర్ ఉండే. నాకు చాలా ఇష్టం శ్రీదేవి అంటే భరణి. నాకు చాలాసార్లు చెప్పారు ఎప్పటికైనా శ్రీదేవితో సినిమా తీయాలి అన్నాడు. దాని పెద్ద విషయం ఏమో సార్, ఇది సక్సెస్ అయితే అసలు మన సంగతి మాట్లాడట్లేదు. నాకు భరణి ఐఎమ్ సారీ, ఒకటే విషయం నాకు కోపం వచ్చింది, అందుకే నేను మిమ్మల్ని ఏంటంటే
యు హ్యావ్ నాట్ రెస్పెక్టెడ్ ద స్క్రిప్ట్ ఎవరితోటో పంపించు సార్, సారీ ఫర్ దట్. నాకు ఆ విషయం చెప్పలేదు ఎవరు. నేను వర్షం వస్తోంది ఈ కారణం వల్ల ప్యాక్ చేసి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్, అందుకని వాటితో పంపించాను. నా కథంతా రవికిషోర్కి చెప్పేసేవారు మీరు. చెప్పేంత కథే ఉంది సార్ అన్నా. నవ్వాడు. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తారా మీరు అన్నాడు. వచ్చేయండి, కట్ చేస్తే టికెట్ వేసి, నా స్క్రిప్ట్ ఉంది కదా మళ్ళా దాన్ని చిన్న. అసలు స్రవంతి రవికిషోర్ మ్యాటర్ అప్పటికి నేను నా మాతృ సంస్థ కదా, కవి కాబట్టి నేను రోజు అక్కడికి వెళ్తుంటా. అట్లాంటి ప్రొఫెషనల్గా ఎట్లా చెప్తే ఏం చెప్తాం, ఒక మంచి కథ వచ్చిందండి, బాగా చేశాడు అంత తప్ప మొత్తం కథ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళము ఎలా చెప్తాం మేము? అది ఎవడో ఎప్పుడు అక్కడే ఉంటాడు కదండి రవి. అది ఈ సినిమా తీస్తున్నాడు, మరి ఏమైందో, ఎలాంటి ఏముంది చెడగొట్టడానికి చేటపై చాలంట, ఏముంది పెద్ద ఏమంటే ఒక పెద్ద గొప్ప రచయిత ఆడి కోసం ఏమో వెయిట్ చేయక్కర్లి అని ఉంటారు. ఏముంది, అల్టిమేట్లీ సినిమా అయింది. అతనికి ఏం కావాలో అది నేను రాయగలిగా.